ఎలా ఉందన్న గేమ్ చేంజర్ క్రేజ్? నిజంగా ఒక పంచకట్టుతోటి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి మా అన్న వచ్చిండు. వైట్ అండ్ వైట్లో పంచకట్టుతో ఒక పండక్కి ముందుకెళ్తున్నా అనే విధంగా అసలు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి వచ్చిండు మా అన్న. నిజంగా అట్లా ఉంది. టీజర్లు అయితే అసలు చెప్పలేమన్న ఒక చెస్ బోర్డు పెట్టి అసలు గేమ్ చేంజర్ని వాడు ఏం చేశాడు రా అన్నాడు. నిజంగా అసలు ఏం చేసిండో అర్థం కాలే మాకు. అట్లా ఉంది అసలు. ఆ చెస్ బోర్డు పెట్టి ఇట్లా తిప్పుతుంటే అసలు ఏం చేశాడు రావడానికి ఏం చేసిండో అర్థం కాలేదు ఇంతవరకు. అసలు అంటే సాంగ్స్కి అంటే ఫైట్ సీన్స్కి చాలా కోట్లు ఖర్చు పెడుతున్నారట అనిపిస్తుంది. నిజంగా సాంగ్ విన్నా అసలు వైబ్రేషన్, అసలు బాడీలో వైబ్రేషన్ వచ్చింది. ఆ సాంగ్ వింటుంటే వినసొంపంగా ఎట్లా ఉందంటే వింటుంటే ఇంకా వినాలి అనే విధంగా ఉంది. సాంగ్ అయితే మామూలు కాదు. ఫీజులు ఎగిరిపోయినాయి. అసలు మైండ్ పని చేయట్లేదు. అసలు అట్లుంది సాంగ్. మొత్తం బాడీకి ఎక్కుతుంది సాంగ్. ఆ సాంగ్ వింటుంటే మొత్తం లోపటంతా కదులుతున్నాయి. అటువంటి సాంగ్ ఇచ్చిండు ముందర. భారీ బడ్జెట్ మూవీ అంటారు కదా, మరి రికార్డులు బద్దలు కొట్టడానికే వైట్ అండ్ వైట్తో పంచకట్టుతో ముందరికి ఎంట్రీ ఇచ్చిండు. వస్తున్న బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి నేను ఈ పండక్కి. సో అది శంకర్ గారు డైరెక్షన్ బాగుందంటారు. చాలా బాగుందన్న. నిజంగా టీజర్ చూడంగా ఫీజులు అవుట్ అయిపోయినాయి. అసలు ఆ లుకింగ్స్ కానీ, ఆ గటప్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు ఏమి ఇచ్చిండన్న. అసలు మామూలు యాక్టింగ్ కాదు, మామూలు కాదు. అసలు ఇట్లా కట్టుకొని పవన్ కళ్యాణ్ అన్నది ఇట్లా కట్టుకొని వస్తుంటే అసలు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయిందిరా. ఈ టీజర్తో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిండ్రా అన్న. పంచకట్టుతోటి వచ్చి బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టేసిండ్రా అనే విధంగా ఉంది. పుష్ప పెద్ద హిట్ అయింది కదా, దాన్ని మించి ఉండే ఛాన్సెస్ 100% ఇక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే టీజర్ చూసుకుంటే అసలు నిజంగా ఫీజులు ఎగిరిపోయినాయి నాకైతే. అట్లా ఉంది టీజర్. ఆ టీజర్లో ఎన్నో చూపించిండు. గేమ్ చెస్ బోర్డు పెట్టి గేమ్ పెట్టి వాడు ఏం చేశాడు అన్నాడు. నిజంగా ఏం చేసినా అర్థం కాదు. అట్లా ఉంటుంది. అంటే ఆ స్థాయికి వెళ్ళబోతుంది సినిమా. పుష్ప 2 అంత స్థాయికి దాటేసి వెళ్ళిపోతుంది అనే విధంగా తీసిండు సినిమా. జనవరిలో మరి చాలా మూవీస్ ఉన్నాయి కదా, వాటన్నింటి బీట్ చేస్తుందా మరి? నిజంగా పండక్కి ప్రతి పండక్కి నిజంగా 5-6 సినిమాలు రిలీజ్ అవుతాయి. అందులో ఒకటి హిట్, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి ముందుకు వస్తారు. 4-5 సినిమాలు ఏదున్నా కానీ మా అన్న మాత్రం పండక్కి ఎట్లయితే వెళ్తారో పంచకట్టుతోటి అట్లానే వచ్చి బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతా అనే విధంగా. ఎలా ఉంటుంది 100% బాగుంటుంది. మనం చూసావు కదా, మొత్తం తెత్తడి పోసాం థియేటర్లో అలిగిపోయినాయి. ఈసారి మాత్రం మొత్తం కథ వేరే ఉంటుంది. ఈసారి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ నుంచి గబ్బర్ సింగ్ రిలీజ్ చేస్తే మాత్రం 100% ఆ ఫ్యానిజం కానీ, ఆ కల్ట్ ఫ్యాన్ కానీ ఈసారి మూత మూగిపోతుంది 100%. నాకు నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద నమ్మకం ఉంది. అట్ ద సేమ్ టైం నిజంగా సినిమాలో కంటెంట్ అట్లాంటిది అన్న. సో మొన్ననే మనం చూసాం హరిశంకర్, మన మిస్టర్ బచ్చన్ సినిమాతో కొద్దిగా డిసడ్వాంటేజ్ అయినప్పుడు ఆ మేనరిజం కానీ, ఆ కొద్ది మిస్ అయిన ఫీలింగ్ తనలో మార్కెట్ చూడు, అది మన గబ్బర్ సింగ్ కనిపించబోతుంది. దానికి ఉన్న ఫీలే వేరన్న. 100% ఆ రికార్డులను బద్దలు కొడతా నమ్మకం నాకు ఉంది. కొట్టుకుద్ది కూడా లీక్ కాదు, దయచేసి లీక్ కాదు. మాకు కావాల్సింది మాకు అప్డేట్ కావాలి. మాకు టీజర్ అయినా కావాలి, గ్లిమ్స్ అయినా కావాలి. అన్న నుంచి ఏదైనా కూడా బాగాలి. ఎందుకంటే అన్న బర్త్డే రోజు మేము సంబరాలు ఉంటాం. ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్, ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు అన్న. పవన్ కళ్యాణ్ భక్తులు ఉంటారు. 100% ఆ రోజు రావాలి. ఆ రోజు మంచి గ్లిమ్స్ రావాలి. చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ రోజు నాట్ ఓన్లీ చాలా మంది ఫ్యాన్స్ కి ఏంటంటే ఇలా కేక్ కటింగ్ అట్లా ఉంటారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నదానాలు, రక్తదానాలు, ఫుడ్ డొనేషన్, ఆర్ట్ అంటే ఎన్నో చేస్తారు. కాబట్టి సో ఆ రోజు చిన్న ఓజు నుంచి అప్డేట్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటారు. సో చాలా మంది బాస్ ఉంటారు. కానీ మెగాస్టార్ అనేవాడు నాకు రియల్ స్టార్. కాబట్టి చూడండి, మొన్ననే తను నిజంగా పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది తనకి ఇంత పెద్ద అవార్డులు ఇచ్చిన తనను కుండలేరు అనే ఫీలింగ్ తనలో ఉంటుంది. అంత మంచి వ్యక్తి నిజంగా. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అని స్థాపించి ఎంతో వేల మందికి తను నిజంగా బ్లడ్ బ్యాంక్ ద్వారా కానీ, మన కరోనా టైంలో కానీ ఎంతో మందికి హెల్ప్ చేసిన వ్యక్తి చిరంజీవి అండి. ఎంతో మంది ఫ్యామిలీ ఇండస్ట్రీకి, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చిన వ్యక్తి మెగాస్టార్. ఒక మెయిన్ గా చెప్పాలంటే ఒక నిజమైన నిక్కాసన వాళ్ళ తమ్ముడిని నిజంగా మన ఇండియాకి, మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చేసిన వ్యక్తి మెగాస్టార్. అన్న బర్త్డే రాబోతుంది. ఆ రోజు ఇంద్రా సినిమా రావడం అనేది చాలా అంటే చాలా కిరు తొలగించే మంచి ఫీలింగ్ ఉంది. నాకు బాగా గుర్తుందండి, అప్పుడెప్పుడో ఇంద్రా సేనారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు జస్ట్ పవన్ కళ్యాణ్ పేరు అయితే 2 లక్షల మంది ఊరు తొలగించారు. అంటే ఆ ఫీల్ అనమాట. ఈ టైంలో ఇంద్రా సినిమా ప్రీ రిలీజ్ అయితే మాత్రం ఇప్పటికి వచ్చిన రీ రిలీజ్ ఏవైనా సరే కానీ కూతురు ర్యాంప్ అవుతారు ఫీలింగ్ అయితే నాకు నమ్మకం ఉంది. 100% మంచిగా ఉంటుంది అనుకుంటాను.